హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి పొల్యూషన్ కంట్రోల్ డే. మనకంటే జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మామూలుగా మనకు తెలిసిందే, మనం చాలా రకాల కాలుష్యాలు చేస్తుంటాం. లైక్ వాయు కాలుష్యం కావచ్చు, నీటి కాలుష్యం కావచ్చు, భూమి ఆకాశాల కాలుష్యం కావచ్చు, లేదంటే శబ్ద కాలుష్యం కావచ్చు. ఇలాంటివన్నీ చాలా చేస్తాం అన్నమాట. మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, ఇలా రకరకాల పొల్యూషన్స్ అయితే మనం చేస్తుంటాము. సో ఇలాంటి పొల్యూషన్స్ అన్నిటిని నివారించడానికి నేషనల్ పొల్యూషన్ కంట్రోలింగ్ డే అయితే ఉందన్నమాట మన ఇండియా పరంగా. అండ్ ఇంటర్నేషనల్ కంట్రోలింగ్ డే వచ్చేసి ఎన్విరాన్మెంటల్ డే ఉంటుంది కదా, June 5th. అది మనం చేసుకోవచ్చు, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ వైడ్ ఉంటుంది, ఇది ఓన్లీ నేషనల్ వైడ్ అనమాట. సో మనం ఏం గమనించాలంటే, ఇప్పుడు మనకి ఎక్కడ పడితే అక్కడ వరదలు వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ తుఫాన్లు వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ మనం అగ్నిపర్వతాలు పగిలిపోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. అవి వేరే కంట్రీస్కి పక్కన పెట్టండి. అండ్ మనకి మంచు కరిగిపోయి సముద్రాల్లోకి వచ్చి సముద్ర మట్టాలు పెరిగిపోవడం కానీ, మనకి వేడి ఎక్కువగా అవ్వడం కానీ, సమ్మర్ వస్తే మనం 50 degrees దాటిపోయిద్దని భయపడడం కానీ, అంటే మామూలుగా అయితే అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎడారిలో జరుగుతాయి. లైక్ రాజస్థాన్ ఎడారి కావచ్చు, థార్ డెజర్ట్, అండ్ ఆఫ్రికా ఎడారి కావచ్చు, సహారా డెజర్ట్, ఇలాంటి వాటిల్లో జరుగుతుంది. డిజర్ట్స్లో ఎక్కువ 50 degrees. మనకి ఎంత వాటర్ ఉంది, ఇంత ఉంటే కూడా 50 degrees దాటుతుందంటే అది మనం చేసిన పొల్యూషన్ ఎఫెక్ట్ అనమాట. మన వెహికల్స్ ఏవైతే ఉంటాయో, లైక్ కార్స్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, లారీస్, లైక్ 2-wheelers, బైక్స్ కావచ్చు, ఇలా అన్నిటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ కాదనమాట, కార్బన్ మోనాక్సైడ్ అని ఒక డేంజరస్ గ్యాస్ రిలీజ్ అవుద్ది. ఏంటంటే సైన్స్ చెప్తున్నాను అనుకోమాకండి, ఇది ఉన్న విషయం. కార్బన్ మోనాక్సైడ్ చాలా పవర్ఫుల్ అండ్ చాలా పొల్యూట్ గ్యాస్ అనమాట. ఇది కార్బన్ డైఆక్సైడ్ కంటే కొన్ని రెట్లు ఎక్కువ గ్యాస్ అనమాట ఇది కార్బన్ మోనాక్సైడ్. ఇది రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే, మనకి పైన ఓజోన్ పొర ఉంటుంది కదా, భూమికి ఆకాశం మధ్యలో, అది కరిగిపోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే సూర్యరశ్మి డైరెక్ట్గా మన మీద పడిపోవడం, మన చర్మ వ్యాధులు రావడం, సూర్యరశ్మి డైరెక్ట్గా పడితే మన చర్మ వ్యాధులు వస్తాయి, ఇలా రావడం. ఇలా మన ప్రకృతిని ఒక విషయం కాదు, చాలా రకాలుగా మన చెట్లు కొట్టేయడం, ఇలా చాలా రకంగా చేస్తున్నాం. మనం గమనించాల్సింది ఏంటంటే, మన ప్రకృతి ముందు గీసమింత అన్నమాట, ఒక చిన్న ఎంట్రీకి అంతా. సో ప్రకృతి తెలుసుకుంటే మనమైతే ఉండమని. ఇప్పుడు చూస్తున్నాగా మనం విపత్తులు ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు అవ్వడం ఎన్ని జరుగుతున్నాయి కదా, ప్రకృతి తలుచుకుంటే ఎలా ఉంటుంది అనమాట. సో ప్రకృతితో గేమ్స్ ఆడమాకండి. ప్రకృతి గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తే మనం చిల్లిగా అవ్వంత అనమాట దాని ముందు. సో ప్రకృతిని గౌరవించండి, ప్రకృతిని పెంపొందించండి, ప్రకృతిని కాలుష్యరహితంగా ఉంచండి, పచ్చని చెట్లు పెంచండి. థ్యాంక్ యూ సో మచ్.